బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ సందర్శన కార్యక్రమానికి పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్దమైంది. తొలి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు సైతం ఆదేశించింది. ఒక్క కాళేశ్వరంలోనే కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అన్ని ప్రాజెక్టుల్లోనూ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది హస్తం పార్టీ. గులాబీ పార్టీ చలో మేడిగడ్డకు పిలుపునివ్వడంతో దానికి కౌంటర్ టూల్ ప్లాన్ చేసింది కాంగ్రెస్. ఇవాళ చలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతకు సంబంధించిన కర్వేనా, ఉదండాపూర్, లక్ష్మీదేవుపల్లి ప్రాజెక్టులను పరిశీలించబోతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం ఈ ప్రాజెక్టులను సందర్శించబోతోంది. గత ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 28,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదంటూ మండిపడింది. మొదటగా భూత్పూర్ మండలం కరివిన రిజర్వాయర్ ను నేతలు పరిశీలించబోతున్నారు. ఆ తర్వాత జడ్చర్ల నియోజకవర్గంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ కు, ఆ తర్వాత షాద్ నగర్ నియోజకవర్గంలోని ఇంకా పనులు ప్రారంభం కాని కేపీ లక్ష్మీదేవిపల్లిని పరిశీలించబోతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేందర్ అందిస్తారు. రాఘవేందర్, బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు పిలుపునిస్తుంది, దానికి కౌంటర్ టూల్ ప్లాన్ చేసింది కాంగ్రెస్ పార్టీ, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఝాన్సీ రాణి. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనో ఏదైతే చలో మేడిగడ్డ అంటూ వైపు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లినటువంటి నేపథ్యంలోనూ దానికి ధీటుగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పరిశీలించడానికి కాంగ్రెస్ పార్టీ కూడా సన్నద్దమైంది. మరికొద్ది సేపట్లో ఏదైతే చల్లా వంశీచంద్రెడ్డి ఆధ్వర్యంలోనూ పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పరిశీలించనున్నారు. మొదటగా కరవెన రిజర్వాయర్ దగ్గర ఉన్నటువంటి పనులను పరిశీలించనున్నారు. అదేవిధంగా దాని తర్వాత ఏదైతే జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉదండాపూర్ రిజర్వాయర్ పనులను కూడా పరిశీలించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఏదైతే షాద్నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి పనులు ప్రారంభించినటువంటి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ను అక్కడ ఉన్నటువంటి ఏదైతే భూసేకరణకు సంబంధించినటువంటి రైతులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంటుంది. అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మొదటగా 6 రిజర్వాయర్లను చేపట్టాలని చెప్పేసి ఒక రూపకల్పన చేసినప్పటికీ అనూహ్యంగా చివరిలోనూ లక్ష్మీదేవిపల్లి షాద్నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ను రద్దు చేస్తూ కూడా గత ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేయడంతోనూ అది పెద్ద వివాదంగా కూడా మారినటువంటి సందర్భంలోనూ ఈ రోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ లో ఉన్నటువంటి భూ నిర్వాసితులతో కూడా సమావేశం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ గతంలో ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులతోనూ పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పింది. ఎలాంటి ఒక ఎకరా కూడా నీరు అందించలేదని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు వైపు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా 28,000 కోట్లకు పైగా ఏదైతే అవినీతి జరిగి అంటే బడ్జెట్ ను కేటాయించినప్పటికీ ఇంతవరకు ఒక ఎకరాకు నీరు అందించాలనేటువంటి నేపథ్యంలోనూ ఈ రోజు ఈ 3 రిజర్వాయర్ల ఏదైతే ఈ చల్లా వంశీచంద్రెడ్డి నేతృత్వంలో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుల సందర్శనకు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంటుంది. కరవెన రిజర్వాయర్ లో దాదాపు ఇప్పటికే 85% పనులు పూర్తయ్యాయని చెప్పేసి ఓవైపు బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. అదే విధంగా ఉదండాపూర్ రిజర్వాయర్ పనులు కూడా వేగవంతం అవుతున్నాయని చెప్తున్నారు. దీంతో ఈ రోజు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను సందర్శించే అవకాశం ఉంటుంది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పొలిటికల్ హీట్ గా మారిందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.